అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే ఏప్రిల్ 27వ తారీఖు రేపు 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. రైట్, మొత్తం మీద ఈ సందర్భంగా పోయిన సంవత్సరము 2025 ఏప్రిల్ 27వ తారీఖుకు 25 సంవత్సరాలు ఎంటర్ అవుతున్న సందర్భంగా రజతోత్సవ సభ ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు ప్రకటించిండ్రు సంవత్సరం పాటు వేడుకలు ఏవైతే ఈ రజతోత్సవ వేడుకలు చేయాలని చెప్పేసి అప్పుడు ప్రకటించిండ్రు. ఈ ముగింపు వేడుకలలో కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో కీలకమైన అంశాలు మాట్లాడిండ్రు. ఈ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వాలను మళ్ళా ప్రారంభించాలి, ఆన్లైన్లో కాకుండా కాగితాల రూపంలోనే కాకుండా ఆన్లైన్ ఆఫ్లైను అన్ని రకాలుగా సభ్యత్వాలను మళ్ళా మొదలు పెట్టాలి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు క్రమశిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఆ బాధ్యతలన్నీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అప్పచెప్పిండ్రు. రైట్, ఈ ముచ్చట్లు మాట్లాడుకుంటా మొన్న పార్లమెంట్లో ఏదైతే తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ప్రత్యేక ఏర్పాటును భారతదేశం పాకిస్తాన్ విభజనతో పోల్చిండు. పాకిస్తాన్ విభజనతో విద్వేషంతో విభజించబడ్డ పాకిస్తాన్ విభజనతో పోల్చిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును. నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎప్పటికీ వ్యతిరేకించుకుంటూ పోతానే ఉన్నారు. ఆ వ్యతిరేకతతోనే పోయిన 10 ఏళ్ళు కనీసము సవితి తల్లి పాయరం కూడా చూపెట్టలే తెలంగాణ రాష్ట్రం మీద. ఏం చేసుకుంటామన్నా నిధులు విడుదల చేయకపోవడము, పనులు ఆపడము, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో నడిపించిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక నిన్నగాక మొన్న మోడీతోని మంచిగా ఉండేది మోడీతోని మంచి సంబంధాలు మెయింటైన్ చేసేది పనులన్నీ అయిపోతుండే. అంటే మంచి సంబంధాలు మెయింటైన్ చేసుడంటే మోడీ ఏం చెప్పిండు, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నాడు, కేసీఆర్ పెట్టనన్నాడు. అందుకే నాకు చెప్పినట్టు ఇంటలేడు అని చెప్పేసి మోడీ కోపం పెంచుకున్నాడు. కోపం కేసీఆర్ మీద. సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయమన్నాడు మోడీ, నేను చెయ్య అన్నాడు కేసీఆర్. అందుకే మోడీ కోపం పెంచుకున్నాడు కేసీఆర్ మీద. ఇటు ఆంధ్ర తొత్తులాగా వ్యవహరించుకుంటా తెలంగాణ ఉప్పు తినుకుంటే ఇక్కడున్న కొంతమంది కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్మేటోళ్ళే. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకు పేగుబంధం లేదు. తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు కోసము ఉద్యమం చేసిన వాళ్ళు గారు. ఉద్యమానికి వాళ్ళకు పేగుబంధం లేదు. అమరవీరుల కుటుంబాలకు వాళ్ళకు ఎటువంటి సంబంధాలు లేవు. వాళ్ళు తెలంగాణలో కాదు కదా. ఎందుకు ఎప్పటికీ పక్క రాష్ట్రం మీద పాయిరం ఉండేటోలే కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళకు ప్రేమ రాదు. కడుపులో లేని కావలించుకుంటారు తాది రాదు కదా. అన్ని ముచ్చట్లు చెప్తారు, మంగళవారం ముచ్చట్లు అన్నీ చెప్తారు. శాతగా సావు రాదు అన్నట్లు ముచ్చట్లు మత్తుగా చెప్తారు. మేము రైతులకు ఇట్లా చేస్తాం, రైతులకు అట్లా చేస్తాం, అది ఇట్లా చేస్తాం, ఇది అట్లా చేస్తాం, తిమ్మిని పంపు చేస్తాం, 6ను 100 చేస్తాం, 100ను 6 చేస్తాం అని చెప్పేసి మత్తుగా చెప్తారు. కానీ చేసి చూపెట్టరు. ఏ ఒక్కటి కూడా చేసి చూపెట్టిన పాపాన ఓరు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఒక కడియం కావ్యను మినహాయిస్తే, కడియం కావ్య కూడా చిన్నగా అడిగింది అక్కడ. అంతకంటే ముందుగాల బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కిషన్ రెడ్డి తేజస్వి సూర్య అట్లా మాట్లాడలేదు అని చెప్పేసి పార్లమెంట్ వేదికగానే తేజస్వి సూర్య మాటలను సమర్థించిండు. ఇగో అంత మంచోళ్ళను మనం ఓట్లేసి పార్లమెంటుకు దోలినం. ఇంత మంచోళ్ళు మనకి ఎక్కడన్నా దొరుకుతారా? 1000 జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇంత మంచోళ్ళు మనకు ఎంపీలుగా ఉండరు. నిజంగా చెప్పాలంటే ఇలా పార్లమెంటు దద్దరిల్లేదుండే. తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు పార్లమెంటు దద్దరిల్లేదుండే. మూర్ఖులకు ఏం తెలుస్తుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు? మూర్ఖులకు ఏం తెలుస్తుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అసూలు బాసిండ్రో, ఎంతమంది అమరులయ్యిండ్రో, ఎంతమంది తల్లులకు కడుపు కోత మిగిలిందో, ఎంతమంది బిడ్డలు ప్రాణాలను అర్పించిండ్రో మూర్ఖులకు ఏం తెలుస్తుంది? 60 ఏళ్ళ ఆకాంక్ష కదా మన తెలంగాణ రాష్ట్రము. ఇదంతా మొన్ననే చెప్పుకున్నాము. ఏందిరాబాయి మీ ఏడుపు మా మీద, ఎప్పటికీ తెలంగాణ మీద ఏడ్సుడే. అంతకంటే ఒక 4-5 రోజుల ముందుగాల ఆంధ్ర టీడీపీ ఎంపీ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అది చేసిండు. మమ్మల్ని లాగం చేసిండ్రు అది ఇది అని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుడుతో అట్లయినాం చెప్పేసి ఆయన కూడా మాట్లాడిండు. రైట్, మొత్తం మీద కేసీఆర్ తీవ్రంగా ఖండించిర్రు.
తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏదైతే మాటలు మాట్లాడినరో పార్లమెంటు వేదికగా ఆ మాటలను ఖండించిండ్రు. ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా ఇలా క్షమాపణ చెప్పించేటోళ్ళమని చెప్పేసి మాట్లాడిండ్రు. ఒక విధవ సన్నాసి అన్నట్టుగా మాట్లాడిండ్రు. ఒక మూర్ఖుడు, ఒక విధవ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అని చెప్పేసి ఏదైతే ఇంటర్నల్ మీటింగ్ అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకున్నారో ఇవాళ ఆ అంతర్గత సమావేశంలో మాట్లాడిండ్రు కేసీఆర్. అసలు తెలంగాణ ఎంపీలు 16 మంది ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు 8 మంది. అసలు ఖండించేది ఉండే, ఆ వ్యాఖ్యలను ఖండించేది ఉండే, ఆయన వెనక్కి తీసుకునేదాకా పట్టుబట్టేది ఉండే పార్లమెంట్లో అని చెప్పేసి మాట్లాడినరు. పౌరుషం లేదా? ఇక్కడ ఎంపీలు తెలంగాణ ఎంపీలు కాదా? ఏ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా ఇలా ముక్కు వెండి 3 ఏళ్ళ నీళ్లు తాగిచ్చేదాకా ఊకుండకపోతుండే అని చెప్పేసి మాట్లాడినరు కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే పార్టీ, తెలంగాణ ఆస్తి, ఏకైక ఆస్తి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే 2 జాతీయ పార్టీల విధానం తెలంగాణ మీద చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒకటి మాత్రం అర్థమైంది, దేనికైనా మనోడు ఉంటేనే అది వేరు ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికైనా ప్రజలకు అర్థమైంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్. మొత్తం మీద తెలంగాణ ఎంపీల మీద కేసీఆర్ ఫైర్ అయినరు. మీకు పౌరుషం లేదా? మీరు తెలంగాణలు కాదా? ఏ విధంగా ఖండించరు? ఎందుకు ఖండించలేదు? ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి ప్రశ్నించిండ్రు. మౌనంగా ఉండడానికి గల కారణం ఏందని చెప్పేసి ప్రశ్నించిండ్రు. ఇంకా మౌనంగా ఉండుడట, మౌనంగా ఉండు పక్కకు పెడితే బీజేపీ ఎంపీలు సమర్థించుకుంటూ వచ్చిండ్రు. తేజస్వి సూర్య, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వచ్చిండ్రు. నిన్నగాక మొన్న అంటాడు మన ధర్మపురి అరవింద్ అన్న. మరి అరవింద్ అన్నకి ఏం ఎరకనో ఏం కథలో తెలియదు. ఇక మాట్లాడితే మత్తుగా మాట్లాడతారు. ధర్మపురి అరవింద్ మాట్లాడతాడు, తేజస్వి సూర్య మాట్లాడిందంటే తప్పేముంది అని చెప్పేసి మాట్లాడుతుండు ధర్మపురి అరవింద్. కిషన్ రెడ్డి ఏమో అక్కడనే అసలు అందులో అది తప్పేం లేదని చెప్పేసి మాట్లాడిండు, ఆయన ఏం మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడిండు. ఇక బండి సంజయ్ అన్ననైతే ఇక చెప్పవశం లేదు. బండి సంజయ్ అన్న ముచ్చట్లు గీ ముచ్చటకు మాట్లాడుండ్రి, తేజస్వి సూర్య మాటలను ఖండించురు అని చెప్పేసి. ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు, ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళు చెప్పుకుంటారు కదా మేము ఉద్యమంకేలో వచ్చినాము, తెలంగాణ ఉద్యమ బిడ్డలమని చెప్పేసి చెప్పుకుంటారు కదా. మరి ఏ ఒక్క ఎంపీ ఎందుకు నోరు మెదపలే? ఈటెల రాజేందర్కు ఛాయిస్ లేకుండేనా? ఈటెల రాజేందర్ మాట్లాడితే ఇలా తెలంగాణ ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోకపోతుండేనా? ఎంపీ రఘునందన్ రావు మెదక్లో అసలు బీజేపీని పాతి పెట్టిండ్రు. మెదక్లో బీజేపీ లేత మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో మనం చూసినాం. 20 ఓట్లు, 10 ఓట్లు, 2 ఓట్లు, 1 ఓటు కూడా వల్లే. ఆ క్యాండిడేట్ కూడా ఓటు వేసుకొని పరిస్థితులు కూడా మనం చూసినాం. బీజేపీని పాతి పెట్టిండు అని చెప్పుకోవాలి ఇప్పుడు. ఇక మరి ఆయనని గెలిపించుకొని ఏమిటికో తెలియదు. మెదక్ ఉద్యమాల గడ్డ అని అంటారు. ఆయన అక్కడనే ఆ ప్రాంతానికి ఎంపీగా ఉన్నాడు. ఆ మెతుకు సీమ నుంచే ఇలా ఎంపీగా ఉన్నాడు రఘునందన్ రావు నోరు తెలవలే, ఈటెల రాజేందర్ నోరు తెలవలే. మొత్తం ఎవ్వరు అసలు నోరు మూసుకొని ఉన్నారు, నోట్ల బెల్లంగడ్డ పెట్టుకున్నట్టు. ఆయన ఆ వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే ధనాధన్ 16 మంది ఎంపీలు లేచి ఆ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మాట్లాడేది ఉండే కాదా? మాట్లాడితే అయిపోకపోతుండేనా? ఏ ఒక్కరు మాట్లాడలే. అంటే కోపం ఇంటి దవ్వడం అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళం లేస్తే అబ్బా మరి రేవంత్ అన్న ఏమంటాడో, మళ్ళీ మరి రేవంత్ అన్న బీజేపీతో తిరగబట్టే, మరి రేవంత్ అన్న బీజేపీ వాళ్ళతో పోయి కలవబట్టే, మోడీని కలవబట్టే, మళ్ళీ మరి రేవంత్ అన్న ఏమంటాడు అని చెప్పేసి. ఇక బీజేపీ వాళ్ళు అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పులు మోసడానికి, లేకపోతే థర్మస్ ఫ్లాస్కులు మోసడానికి, వచ్చినప్పుడు షాయిలు పోషించడానికి గిందికే పనిచేస్తారు. ఇంకా దేనికి పనిచేయరు. వీళ్ళకంటే తెలంగాణ మీద పాయరం ఉన్నది, తెలంగాణ మీద ప్రేమ ఉన్నది అని చెప్పేసి మాట్లాడతారు. ఇగో బీఆర్ఎస్కి ఒక్కసారి ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి ఒక్కసారి ఇచ్చిండ్రు, బీజేపీకి కూడా ఒక్కసారి ఇయ్యండ్రు అవకాశం. ఇక పప్పు పుట్నాల లెక్క, పప్పు బెల్లాల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని తలా ఇంత పంచుకొని పోతాం మేము అని చెప్పేసి మాట్లాడతారు. ఉండాలి సారు ఏమన్నా ఆ ముచ్చట కూడా మాట్లాడడానికి. ఇలా తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి జరిగితే, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగితే, తెలంగాణ ప్రాంత ఏర్పాటును 1200 మంది బిడ్డల ప్రాణ త్యాగాలను ఇలా కించపరుచుకుంటా, 60 ఏళ్ళ ఆకాంక్షను కించపరుచుకుంటా ఇలా ఆనాడు ఆ మాటలు మాట్లాడితే ఒక్కళ్ళు కూడా ఖండించకపోయిరి. ఇది వీళ్ళకు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న పాయిరం ప్రేమ. అందుకే ఇలా కేసీఆర్ మాట్లాడిన అంతర్గత సమావేశంలో పౌరుషం లేదా తెలంగాణ ఎంపీలకు? మీరు తెలంగాణ బిడ్డలు కాదా? తెలంగాణ సీమునెత్తురు కాదా? మీ ఒంట్లో పారేది అన్నట్టుగా కడిగి పారేసిండ్రు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా ఇలా కడిగి పారేస్తుండే క్షమాపణ చెప్పిపించేదాకా ఊకొకపోతుంటిమి అని చెప్పేసి మాట్లాడినరు కేసీఆర్. తేజస్వి సూర్య ఒక విధవా అని కూడా చెప్పుకొచ్చిండ్రు. రైట్, ఇది ముచ్చట. మొత్తం మీద తెలంగాణ ఎంపీల మీద ఫైర్ అయ్యిండ్రు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.